జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మన వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది మన వ్యక్తిత్వం. మన వలన ఒకరు బాధపడుతున్నారంటే అది మన గుణం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, నవంబర్ 23, 2025 ఆదివారం. తిథి తదియ రాత్రి 7:24 వరకు, తదుపరి చవితే. నక్షత్రం మూల రాత్రి 7:28 వరకు, తదుపరి పూర్వాషాఢ. యోగము ధృతి మధ్యాహ్నం 12:09 వరకు, తదుపరి శూలము. కరణం తైతుల ఉదయం 6:19 వరకు, తదుపరి గరజి. రాత్రి 7:24 వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 6:15 సూర్యాస్తమయం సాయంత్రం 5:32 చంద్రోదయం ఉదయం 8:44 చంద్రాస్తమయం రాత్రి 7:55 అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:08 నుండి 5:32 వరకు. యమగండం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 1:18 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:43 నుండి 4:08 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:02 నుండి 4:47 వరకు. వర్జము సాయంత్రం 5:41 నుండి 7:28 వరకు. తిరిగి తెల్లవారుజామున 6:02 నుండి 7:48 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 12:21 నుండి 2:07 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:31 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:34 నుండి 5:24 వరకు. శుభ గడియలు ఉదయం 6:15 నుండి 10:08 వరకు. నవంబర్ 23 ఆదివారం. ఈ రోజు ఉన్న తేదీ తదియ రాత్రి 7:24 వరకు ఉంది, తదుపరి చవితి. చంద్రుని కళలు తక్కువగా ఉన్న కారణం చేత తదియా తిథిని రిక్త తిథి కాబట్టి చవితి తిథిని పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించరు. ఇంకా ఈ రోజు సాయంత్రం 7:28 వరకు ఉన్న మూలా నక్షత్రం తీక్షణ నక్షత్రం. తదుపరి వచ్చే పూర్వాషాఢ నక్షత్రం ఉగ్ర నక్షత్రం కాబట్టి ఈ రెండు నక్షత్రాలను కూడా చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. అయితే ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు కాబట్టి మీ పంతులు గారి సలహా తీసుకొని శుభకార్యాలు చేసుకోవడం మంచిది. ఈ రోజు మూలా నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ యోగం మూలా నక్షత్రం ఉన్న సమయం వరకు ఉంటుంది. ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లోనూ సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ధనుస్సు రాశిలోను, సూర్యుడు వృశ్చిక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 1997 సంవత్సరంలో ప్రసార భారతి చట్టం అమల్లోకి వచ్చింది. ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త
జగదీష్ చంద్రబోస్ గారి వర్ధంతి, ఆధ్యాత్మిక గురువు సత్యసాయిబాబా గారి జయంతి, సినీ నటులు అక్కినేని నాగచైతన్య గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నవంబర్ 23 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వృషభ రాశి మంచి మనసును చాటుకుంటారు. మిథున రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కర్కాటక రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. సింహ రాశి అంతా అనుకూలంగా ఉంటుంది. కన్యా రాశి అంతా మంచే జరుగుతుంది. తులా రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృశ్చిక రాశి రాబడి పెరుగుతుంది. ధనుస్సు రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మకర రాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. కుంభరాశి శాంతంగా ఉండాలి. మీనరాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటమే మేలు చేస్తుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.